ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 16, 17, 18 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారు గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలు, మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభ ఆ దేవుడికి మాత్రమే తెలుసు. సింహ రాశి అంటేనే ఒక అంతులేని ధైర్యం, ఒక పౌరుషం, ఒక రాజసం అని తెలుసు. అందరికీ సహాయం చేయడం తప్ప ఎవరి ముందు చేయి చాపే తత్వం వేరిది కాదు. కానీ ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ళు, ఎవరికి చెప్పుకోలేని గుండె కోత, నిద్రలేని రాత్రులు మరియు మనసు ఎక్కడో ఓ మూల తెలియని ఒక అంతు చిక్కని భయం విపరీతంగా మీలో పెరిగిపోయింది. మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. మీకు రావాల్సిన డబ్బు కూడా చేతికి రాలేదు. మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేసిన పరిస్థితులు మీరు ఎన్నో చూస్తూ వస్తున్నారు. కానీ ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులను చూడబోతున్నారు. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో మీకు అకస్మాత్తుగా ధనయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్ళి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 16, 17, 18 తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా మీకు ధనయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఒక పెద్ద ట్విస్ట్ కూడా మీకు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. మీరు అందరికీ సహాయం చేసినా కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఎవరి సహాయం దక్కలేదు. మీరు అందరినీ గుడ్డిగా నమ్మేయటం, ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వాళ్ళే మీ చేతుల మీదుగా ఎంతో సహాయం పొందిన వాళ్ళే అవసరం తీరిపోయాక మీకు ముఖం దాటేయటం, మీ గురించి చెడుగా మాట్లాడడం, దారుణంగా మిమ్మల్ని మోసం చేయడం మీరు కళ్ళారా చూశారు. కన్నీళ్ళు వస్తున్నా బయటకి కనపడకుండా నవ్వుతూ బ్రతకడం మీకు అలవాటైపోయింది. మీరు సంపాదించిన డబ్బు ఏమవుతుందో మీకే అర్థం కాని పరిస్థితి కూడా మీకు నెలకొంది. డబ్బు ఎంత సంపాదించినా అది చేతిలో
అస్సలు నిలబడలేకపోవడం, ఊహించని విధంగా అప్పుల బాధలు పెరగడం, అనవసరమైన ఖర్చులు రావటం, వైద్య ఖర్చులు పెరగడం, ఎన్నో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య దయ్యంలాగా మీ ముందు వచ్చి కూర్చుంది. మీ మంచితనమే మీకు శాపంగా మారిందా అని మీకు ఎన్నోసార్లు అనిపించింది. ఎందుకులా జరుగుతుంది అని దేవుడా అని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు ఒంటరిగా బాధపడ్డారు. దేవుడు ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు. ఎవరికి కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. మీరు చేసిన పుణ్యం, మీరు ఎదుటి వారికి చేసిన సహాయం ఎక్కడికి పోలేదు. వడ్డీతో సహా మీకు తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. మీ నిరీక్షణకు, మీ ఓర్పుకు తగిన ప్రతిఫలం దక్కే అద్భుతమైన గడియలు వచ్చేసాయి. ఈ 3 రోజుల్లో మీకు మార్పులు స్టార్ట్ అవుతాయి. మీకు ఈ 3 రోజులు అత్యంత కీలకంగా, అత్యంత శక్తివంతమైన అద్భుత దినాలుగా ఉండబోతున్నాయి. మీ జాతకంలో గ్రహస్థితుల్లో ధనయోగానికి సంబంధించి ఒక అద్భుతమైన విశ్వశక్తి ప్రారంభం అవుతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీపై ఉన్న ప్రతికూల ప్రభావం పూర్తిగా తొలగిపోయి చాలా సంవత్సరాలుగా, నెలలుగా ఆగిపోయిన పనులు, ప్రభుత్వ కార్యాలయంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ మీకు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో ఒక్కసారిగా వాటంతట అవే అతివేగంగా పూర్తవుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వచ్చే సూచనలు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో ఆశ్చర్యపోయే మార్పులు, అలాగే ఒక పెద్ద ట్విస్టుగా మీ జీవితం ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, ఒక పాత పరిచయం కూడా జీవితాన్ని మలుపు తిప్పే స్థాయిని పని చేస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసేలా మీరు ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఎన్నో ముఖాముఖి ఇంటర్వ్యూలు వచ్చాయి. నిమిషంలో అవకాశాలు కోల్పోయి వెనక్కి వచ్చిన వారికి ఈ 3 రోజుల్లో ఊహించని ఒక గొప్ప శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు గతంలో ఎవరికైనా అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా తిరస్కరించారో, వారెవరైతే ఉన్నారో, మీ ప్రతిభను, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీకోసం వచ్చే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతుంది. మీ వృత్తి జీవితంలో ఒక కొత్త దారిలో తీసుకువెళ్ళే స్పష్టమైన సూచన కనిపిస్తుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేసే సింహ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో ఈ సమయంలో ఉద్యోగుల కుట్రల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో మీపై అధికారుల నుండి ఒక అద్భుతమైన గుర్తింపు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పదోన్నతి రావడం ఈ 3 రోజుల్లో ఖాయం, స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో డబ్బు వచ్చే సమయం మీకు మొదలయ్యేసరికి దాన్ని ఆపేందుకు ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. దాన్ని దాటుకొని నిలబడి విజయం దక్కుతుంది. సొంతగా వ్యాపారం చేసుకునే సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో బంగారంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పెట్టిన పెట్టుబడుల ద్వారా రోజు రోజుకు కొనుగోలుదారులు తగ్గిపోయి పోటీదారుల వల్ల నష్టాలు చవిచూశారు. పూర్తిగా మంజగించిన మీ వ్యాపారం ఒక్కసారిగా రాకెట్లాగా ఆకాశాన్ని అంటుతుంది. వ్యాపారంలో ఒక కొత్త ఉత్సాహం, ఊపు వస్తుంది. ఎప్పటినుంచో మీరు వసూలు చేసుకోవాల్సిన పాత బాకీలు, వడ్డీలు ఎప్పటికీ రావు అని వదిలేసుకున్న ఈ సమయంలో మొండి బాకీలు ఇప్పుడు మీకు అనూహ్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు మీకు వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ఈ 3 రోజుల్లో ప్రత్యేకమైన గుర్తింపు మీ సమాజంలో మీకు వస్తుంది. మీపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మీ వ్యాపారం ఏమాత్రం ముందుకు వెళ్ళదు అని మీ ముఖం మీద విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి నిర్గంత అయిపోతారు. ఈ సమయంలో మీ జీవితంలో డబ్బు రావడం కంటే ముఖ్యంగా డబ్బు నిలవడం ఇంకా ముఖ్యంగా ఈ 3 రోజుల్లో
మీకు నమ్మకాన్ని పెంచుకోండి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్నాడనుకున్న ఒక వ్యక్తి మీ ఎదుగుదలను మౌనంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయపడుతున్నారు. వారిపైకి మీతో నవ్వుతూ చాలా ఆప్యాయంగా మాట్లాడిన శ్రేయోభిలాషులుగా నటిస్తున్నారు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నట్లు నమ్మిస్తున్నారు. కానీ లోపల మాత్రం మీ గురించి దారుణంగా చెడు ఆలోచనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు కింద పడిపోతారో, మీ కుటుంబంలో ఎప్పుడు కష్టాలు వస్తాయో అని రాబందుల్లా కాచుకొని కూర్చున్నారు. వారి కళ్ళల్లో ఉన్న విషపు చూపు, వారి నరదృష్టి మీ మీద పడే ప్రమాదం చాలా ఉంది, తీవ్రంగా ఉంది. అందుకే ఒకే మాట, సింహరాశి వారు ఈ 3 రోజుల్లో ఒక తప్పు చేయకండి. ధనయోగానికి సంబంధించి ఏదైనా అవకాశం వచ్చినా, ధనానికి సంబంధించి ఏ విషయం ఉన్నా కానీ మీరు అందరితో షేర్ చేసుకోకండి. ఈ సమయంలో ఈ 3 రోజుల్లో అయితే మీరు ధనయోగాన్ని ఆపివేసే సమయం వారికి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు మీ ఎదుగుదలను ఆపివేసేవారు మీ చుట్టూనే ఉంటారు. మీకు రావాల్సిన రాజయోగం వాళ్ళు ఆపివేయాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో మీరు కోపాన్ని కూడా, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోతే లేదా సంతోషం పట్టలేక మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎవరికైనా తొందరపడి చెప్తే మీకు వచ్చిన విజయమంతా మధ్యలోనే పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. సింహ రాశి వారు ఈ 3 రోజులు ఈ సమయంలో మీ ధనయోగాన్ని ఆపివేయాలని చూసేవారికి మీ యొక్క రహస్యాల విషయాలు ఎవరికి చెప్పకండి. ఈ సమయంలో మీ డబ్బు విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు, మీ కుటుంబ విషయాలు కానీ ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని ఆపివేయాలని మీ చుట్టూ ఉన్న వ్యక్తులే చూస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే ఊహించని విధంగా అయితే మీకు డబ్బు అనేది ఈ 3 రోజుల్లో చేతికి అందుతుంది. అలాగే ఈ సమయంలో మీకు రావాల్సిన పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలను చూస్తారు. ఏ పని తలపెట్టినా మంచి విజయం లభిస్తుంది. భాగస్వామి తరపున కూడా ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు వల్ల మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి, కొత్త బిజినెస్ చేయాలన్న మీ కల కూడా నెరవేరుతుంది. ఇంట్లో కూడా ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో, మీ కుటుంబంలో మంచి ఫలితాలు మీరు పొందుతారు. గతంలో కోల్పోయిన గౌరవం ఇప్పుడు తిరిగి వస్తుంది. గతంలో కోల్పోయిన డబ్బు కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక చక్కటి శుభవార్త వింటారు. చాలా ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఆస్తులు ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సొంత ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కూడా ముందుకు సాగుతాయి. ఈ సమయంలో కొత్త ఆభరణాలు, బంగారం కొనుగోలు యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచుకోండి. ఎవరితో మీరు గొడవలు పెట్టుకోకండి. అలాగే ఇది సాధారణమైన రోజు కాదు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు ఊహించని చోటు నుండి ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులు కూడా ఒక్కసారిగా తెరిచే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా కూడా లభిస్తుంది. అలాగే ఈ 3 రోజులు మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల, లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు. ఈ 3 రోజులు ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు, ఆ పరమేశ్వరుని పటం ముందు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం, అలాగే గోమాతకు ఆహారం పెట్టడం, పక్షులకు దాన వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 3 రోజులు ముఖ్యంగా మీరు ఏంటంటే
అబద్ధాలు చెప్పడం, అలాగే ఎవరితో గొడవలు పెట్టుకోవడం వంటివి చేయకండి. అలాగే ఈ 3 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. అలాగే ఉదయం రోజు స్నానం చేసిన తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.